रत्नाकरां धौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम्। कविं तत्त्वविदानन्दं देशिकं तत्त्वदर्शनं श्रोत्रियं ब्रह्मनिष्ठन्तं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सीवीआर ओम प्रेक्षकेभ्यः नमो नमः। संस्कृत साधना कार्यक्रमाय सर्वेषां स्वागतम्। इदानीं चलचित्रमन्दिरे कथं सम्भाषणं कुर्मः इति पठामः। చలచిత్రమందిరంలో ఎలా సంస్కృతంలో సంవాదం చేస్తామో ఈరోజు చూద్దాం. చలచిత్ర మందిరం. చలచిత్రం అంటే సినిమా, ఏదైనా వీడియో దాన్ని కూడాను చలచిత్రం అంటారు. చలచిత్ర మందిరం సినిమా హాల్. సినిమా హాల్లో సంస్కృత భాషలో సంవాదం ఎలా చేస్తారో ఈరోజు తెలుసుకుందాము. అహం చలచిత్రం పశ్యామి. చూడండి, పశ్యామి ఇది క్రియాపదం. పశ్యామి అంటే చూస్తున్నాను. పశ్యామి చూస్తున్నాను. కుత్ర పశ్యామి ఎక్కడ చూస్తున్నాము? చలచిత్ర మందిరే. చలచిత్ర మందిరే. చలచిత్ర మందిరే చలచిత్రం పశ్యామి. సినిమా హాల్లో సినిమా చూస్తున్నాను. చీటికాయాః మూల్యం అధికమస్తి. చూడండి, చీటికాయాః. చీటిక అంటే టికెట్. టికెట్ మూల్యం. మూల్యం అంటే ధర. టికెట్ ధర ఎక్కువగా ఉంది. అధికం అస్తి. అధికం, ఇక్కడ సంధి కలిపాను. అధికం అస్తి. ఇక్కడ ఇలాంటి చోట మీరు అధికం అస్తి అని సంధి చేసి చెప్పొచ్చు. చీటికాయాః. చీటికాయాః అంటే టికెట్. టికెట్ యొక్క మూల్యము, ధర ఎక్కువగా ఉంది. తర్వాత నాయకః సమ్యక్ నృత్యం కరోతి. నృత్యం అంటే మీకు తెలిసిందే కదా, డాన్స్. నాయకః అంటే హీరో. హీరో కథానాయకుడు అంటారు కదా, కథానాయకుడు. సమ్యక్. సమ్యక్ అంటే బాగా. నృత్యం కరోతి. కరోతి అనేది మళ్ళీ ఒక క్రియాపదం. చేస్తున్నాడు. పశ్యామి అంటే చూస్తున్నాను. కరోతి అంటే చేస్తున్నాడు. కిం కరోతి? నృత్యం కరోతి. నృత్యం చేస్తున్నాడు. తర్వాత హీరోయిన్. నాయిక సమ్యక్. సమ్యక్ అనేది విశేషణం, అంటే బాగా చేస్తున్నారు అని. సమ్యక్ భాషణం కరోతి. నాయిక అంటే హీరోయిన్. హీరోయిన్ నాయిక సమ్యక్ భాషణం కరోతి అంటే ఆ కథానాయిక ఎవరైతే కథలో హీరోయిన్ ఉన్నారో ఆవిడ
సమ్యక్ భాషణం కరోతి. భాషణం అంటే మాట్లాడడం. ఆవిడ చక్కగా మాట్లాడుతుంది. భాషణం కరోతి, నృత్యం కరోతి. ఈ కరోతి అనేది అన్నిటికీ చేర్చే క్రియాపదం అంటారు. ఇక్కడ మీరు నృత్యం అనగా డ్యాన్స్, భాషణం అంటే మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత హీరో హీరోయిన్ తర్వాత విలన్. విలన్ని సంస్కృతంలో ఖలనాయకః. ఖలనాయకః. ఖల అంటే మూర్ఖుడు, అంటే విలన్ చెడ్డవాడు. తర్వాత దుర్జనః, దురాత్మ, ఇవన్నీ కూడా విలన్కి చెప్పొచ్చు. దుష్టః. ఖలనాయకః దుష్టః. విలన్ చాలా చెడ్డవాడు. దుష్టః ఇవ దృశ్యతే, అలా కనిపిస్తున్నాడు. దుష్టః ఇవ దృశ్యతే. దృశ్యతే అంటే అతను అలా కనిపిస్తున్నాడు. చూశారు కదా, చలచిత్ర మందిరంలో ఇలాంటివి సహజంగా మాట్లాడుకుంటాము. సినిమా ఎలా ఉంది అని. సినిమా బాగాలేదన్నారనుకోండి, అక్కడ చలచిత్రం నిస్సారం అంటే నిస్సారం, దాంట్లో సారం ఏమీ లేదు, ఏమీ బాగోలేదు అని చెప్పడానికి నిస్సారం అని చెప్పొచ్చు. ఈ విధంగా అహం చలచిత్ర మందిరే చలచిత్రం పశ్యామి. చీటికాయాః మూల్యం అధికమస్తి. అధికమస్తి అంటే అధికం అస్తి. తర్వాత నాయకః సమ్యక్ నృత్యం కరోతి. హీరో చక్కగా డాన్స్ చేస్తున్నాడు. నాయిక సమ్యక్ భాషణం కరోతి. హీరోయిన్ చక్కగా మాట్లాడుతుంది. ఖలనాయకః దుష్టః ఇవ దృశ్యతే. విలన్ చాలా చెడ్డవాడిలా కనిపిస్తున్నాడు. తర్వాత మనం చూసే ఆ చలచిత్రము చాలా బాగుందనుకోండి, అప్పుడు చలచిత్రం సమ్యక్ అస్తి అని చెప్పొచ్చు. లేదా అస్సలు బాలేదనుకోండి, దాన్ని నిస్సారం అని చెప్పొచ్చు, లేకపోతే సమ్యక్ నాస్తి అని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా ఈ సమ్యక్ శబ్దము అన్నిటికీ ఒక విశేషణంగా వాడాలి. సంస్కృత సాధన కార్యక్రమంలో తర్వాత అంశం నిత్య ఉపయోగి పదాన్ని. నిత్య ప్లస్ ఉపయోగి పదాన్ని, నిత్యోపయోగి పదాన్ని, దాన్ని కొద్దిగా సరళంగా చేయడానికి విడదీసి రాస్తున్నాను. ఇప్పుడు మీకు బాగా అలవాటైంది కాబట్టి నిత్యోపయోగి పదాన్ని సంధి చేసి మనం నేర్చుకోవచ్చు. మనము సంభాషణ చలచిత్ర మందిరం గురించి తెలుసుకున్నాం కాబట్టి మనకు నిత్య ఉపయోగి పదాన్ని వాటిలో కూడాను చలచిత్ర మందిరం గురించే కొన్ని పదాలు, కొత్త పదాలు నేర్చుకుందాం. దిగ్దర్శకః లేదా నిర్దేశకః, డైరెక్టర్. నటః నటుడు. నటి నటి. ధన వ్యయః ఖర్చు. జన సమ్మర్దః. చలచిత్ర మందిరం పూర్ణః.
గాయకః, గాయకుడు. గాయిక, గాయిక, గాయకురాలు. నర్తకః, నృత్యకారుడు. నర్తకి, నృత్యకారిణి. విదూషకః, ఈరోజు నిత్యోపయోగి పదాన్ని ఈ అంశంలో మనము దిగ్దర్శకః లేకపోతే నిర్దేశకః అంటే డైరెక్టర్. తర్వాత నటః, నటః అంటే చూడండి విసర్గ ఉంటే పుల్లింగ శబ్దాలు మీకు ముందు తరగతిలో కూడా చెప్పాను. నటః అంటే నటుడు, గాయకః అంటే విసర్గ ఉంది కాబట్టి పుల్లింగం గాయకుడు. అలానే నటీ, నటీ అంటే స్త్రీ నటి. ఇక్కడ గాయిక, గాయిక అంటే గాయకురాలు. స్త్రీలింగానికి దీర్ఘం వస్తుంది, పుల్లింగానికి విసర్గ వస్తుంది. తర్వాత ధనవ్యయ, ధనవ్యయ అంటే బడ్జెట్ అంటారు కదా దాన్ని, ఖర్చు. తర్వాత జనసమ్మర్ద, చాలా ఎక్కువ జనము వస్తే దాన్ని జనసమ్మర్ద అంటారు. తెలుగులో కూడా అదే మాట అంటారు. చలచిత్ర మందిరం పూర్ణం అంటే హాల్ నిండింది, పూర్తిగా నిండింది కాబట్టి హౌస్ఫుల్. తర్వాత నిస్సార చిత్రం, ఏమీ బాగోలేదు సినిమా అని చెప్పొచ్చు. తర్వాత గాయకః పాట పాడేవాడు, గాయిక పాట పాడే ఆవిడ. తర్వాత నర్తకః, నర్తకః అంటే డాన్స్ చేసేవాడు, నృత్యం చేసేవాడు. నర్తకి, ఇక్కడ కూడా చూడండి విసర్గ పుల్లింగ శబ్దాన్ని సూచిస్తుంది. తర్వాత దీర్ఘము ఈకారాంత స్త్రీలింగ శబ్దం ఇది. నర్తకి, నర్తకి అంటే ఫీమేల్ డాన్సర్ అనగా నృత్యకారిణి, నృత్యం చేసే ఆవిడ. తర్వాత విదూషకః, విదూషకః అంటే హాస్య నటుడు, జోకర్ అంటారు కదా అతన్ని విదూషకః. ఈ విధంగా మనము చలచిత్ర మందిరంలో కొన్ని కొత్త పదాలు సంస్కృతంలో ఈరోజు నేర్చుకున్నాం. ఈనాటి సుభాషితం: ఆహార నిద్రా భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానో హి తేషామధికో విశేషః జ్ఞానేన హీనా పశుభిః సమానాః. ఇంకోసారి: ఆహార నిద్రా భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం జ్ఞానో హి తేషామధికో విశేషః జ్ఞానేన హీనా పశుభిః సమానః. దీని అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యం ఏతత్, సామాన్యమేతత్ సంధి చేశారు ఇక్కడ. సామాన్యమేతత్
పశుభిర్ నరాణం, ఇది కూడా పశుభిః నరాణం. విసర్గ సంధి ఇక్కడ రేఫం వచ్చింది. పశుభిః నరాణం, పశుభిర్ నరాణం. జ్ఞానో హి తేషాం అధికో విశేషః, ఇక్కడ కూడా సంధి ఉంది. తేషాం అధికః, తేషాం ప్లస్ అధికః, తేషాం అధికః విశేషః. జ్ఞానేన హీన పశుభిః సమానాః. ఇక్కడ ఆహారము అంటే తిండి, తినడము. నిద్ర అంటే మనకందరికి తెలిసిందే, నిద్ర. భయం, భయం అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా మనకు హాని కలుగుతుందేమో అని భయం. తర్వాత మైథునం, మైథునం అంటే స్త్రీ పురుషులు కలవడం. ఈ 4 కూడాను ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4 కూడాను సామాన్యమేతత్ పశుభిర్ నరాణం, పశువులకి నరాణం మనుషులకి, మనుషులకి పశువులకి ఈ 4 కూడా భగవంతుడు సమానంగా పెట్టాడు. ఏవేవి? ఆహారము, నిద్ర, భయము, మైథునం. మరి పశువులకి మనుషులకి అన్నీ సమానంగా ఉంటే ఎలాగా? మనుషులకి ఒక విశేషమైన గుణం పెట్టాలి. అది ఏంటి అంటే జ్ఞానో హి తేషాం అధికో విశేషః. జ్ఞానం అనేది మనుషులకి ఎక్కువగా పెట్టాడు. ఆ జ్ఞానం అనేది లేకపోతే వాళ్ళు జ్ఞానేన హీన పశుభిః సమానః. ఆ జ్ఞానం అనేది లేకపోతే వాళ్ళు పశువులతో సమానం. ఎందుకంటే మిగతావన్నీ కూడాను ఇద్దరికీ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఆ మనిషి జ్ఞానం లేకుండా ఆహారము, నిద్ర, భయము, మైథునం వీటి కోసమే బతికితే వాడు పశువులాగా బతికినట్టే అని ఈ సుభాషితం చెప్తుంది. ఈనాటి వాంగ్మయంలో మనము ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం. ఉపనిషత్తులు వేదానాం అంతే యత్ సారః వర్తతే తదేవ వేదాంతః. ఉపనిషత్తులు మొత్తము వేదాంతము అంటారు. వేదాలలో వేద సారమైన జ్ఞానాన్నంతా చివరగా ఏదైతే ఒక శ్లోకాల రూపంలో పెట్టారో వాటినే ఉపనిషత్తులు అంటారు. ఇంతకీ ఉపనిషత్ అనగా దాని అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉపనిషత్, ఉపనిషత్ చూడండి. ఉపనిషద్ అనే పదాన్ని మనం విడదీస్తే ఉప ప్లస్ ని ప్లస్ షద్. ఉప అనేది ఉప ని, ఈ 2 కూడాను ఉపసర్గలు అంటారు. మనకు ధాతు వచ్చేసి షద్. షదిల్రి విసరణ గతి అవసాధనేషు. ఇది నోట్ చేసుకోండి, చాలా ముఖ్యమైనది. షదిల్రి విసరణ గతి అవసాధనేషు, సాధనేషు. షద్ అనే ధాతువుకి ఈ అర్థం ఉంది. అంటే విసరణ అంటే ఖండించుట, గతి అంటే పొందడం, గమనం కూడా అర్థం ఉంటుంది, పొందుట. అవసాధన అంటే నశింపచేయడం, నశింపచేయుట. ఇంతకీ ఏమి ఖండించాలి, ఏది పొందాలి, ఏది నశింపచేయాలి అంటే ఉపనిషద్. ఉప అంటే ఉప సమీపే, నీ అంటే నిశ్చయం అంటే ఖచ్చితంగా, భగవంతుని దగ్గరగా పొందుట, చేర్చుట. ఇదే ఉపనిషత్తు యొక్క అర్థం. ఇంకో అర్థం తీసుకుంటే అజ్ఞానాన్ని నిశ్చయంగా ఖండిస్తూ ఉంది లేదా అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
ఉపనిషత్తులను చదివితే మనము భగవంతునికి అంటే జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతునికి అత్యంత సమీపంగా వెళ్ళి ఆత్మతత్వాన్ని పొందుతాము, లేదా మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ఉపనిషత్ అని పేరు వచ్చింది. దీన్నే రహస్య విద్య, బ్రహ్మ విద్య అని కూడా అంటారు. ఈశ కేన మనకి ఉపనిషత్తులు ఇవి మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి మన సాహిత్యంలో. కాకపోతే దాంట్లో 10 ఉపనిషత్తులు మాత్రమే శంకరాచార్యులు ముఖ్యంగా తీసుకొని భాష్యం రచించారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతరేయంచ చాందోగ్యం బృహదారణ్యకం తథా. వీటిని దశోపనిషత్ అంటారు. ప్రస్థానత్రయములో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈశ అంటే ఈశావాస్యోపనిషత్, ఇది మొట్టమొదటి ఉపనిషత్తు, ఋగ్వేదంలో ఉంటుంది. కేనోపనిషత్, తర్వాత కఠోపనిషత్. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి ఉపదేశం చేస్తాడు. తర్వాత ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి 6 శిష్యులకి 6 ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. తర్వాత ముండకోపనిషత్, తర్వాత మాండూక్యోపనిషత్, తర్వాత తైత్తరేయోపనిషత్, తర్వాత ఐతరేయం అంటే ఐతరేయోపనిషత్, తర్వాత ఛాందోగ్యోపనిషత్, తర్వాత బృహదారణ్యకోపనిషత్. ఈ 2 చాలా పెద్దవి, మిగతావన్నీ చిన్నగా ఉంటాయి. వీటన్నిటికీ కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు భాష్యం రాశారు. ఆ భాష్యం చదివితేనే వీటిలో ఉన్న జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోగలం. సంస్కృత సాధన కార్యక్రమంలో ఈనాటి వాంగ్మయంలో మనము ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నాం. ఈ ఉపనిషత్తు మంత్రాలు మనం మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ తద్వారా భాష్యాన్ని కూడా చదువుదాం. ఎందుకంటే సంస్కృత సాధన కార్యక్రమంలో మనకు సంస్కృతం అనేది చాలా సుపరిచితం అయిపోయింది. కాబట్టి మనమందరము అధ్యయనం చేద్దాం. క్రిందటి తరగతిలో అడిగిన ప్రశ్న, మనకు తెలిసిన కొన్ని స్మృతులు లేదా ధర్మశాస్త్రాల పేర్లేంటి? గత తరగతిలో అడిగిన ప్రశ్నకి సమాధానం యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతి మొదలగునవి. ఈనాటి ప్రశ్న, ఉపనిషదః కస్య భాగః? ఉపనిషత్తులు దేనిలో భాగము? దీని సమాధానం వచ్చే తరగతిలో తెలుసుకుందాము. ఇలాంటివి మరికొన్ని విషయాలు వచ్చే తరగతిలో తెలుసుకుందాము. అంతవరకు ధన్యవాదములు. పునర్మిలామః.